జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేద్దాం. ముందుగా బెల్లాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. బెల్లం ఒక గిన్నె పాత్రలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. జున్ను సరిపడా నల్ల మిరియాలు, శొంఠి తీసుకున్న పేపర్ మీద మెత్తగా దంచుకోవాలి. అలా దంచుకున్న మిశ్రమాన్ని కూడా దానిలో మనం పక్కన పెట్టుకున్న బెల్లం మిశ్రమంలో పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. దీనిలో ఒక అర లీటర్ గోల్డ్ పాలను తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బెల్లం మెత్తగా కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి ఒక అర లీటర్ పాలు అయితే సరిపోతాయి. వేసి చక్క మిశ్రమాన్ని అయితే మొత్తం గడ్డలు లేకుండా ఎక్కడ చక్కగా కరిగిపోయేలాగా తిప్పుకోవాలి. బాగా దాన్ని ఎటువంటి బెల్లం గడ్డలు అనేది లేకుండా మొత్తం చిన్ని గడ్డలు కూడా బాగా అందులో పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపెట్టుకోవాలి. మనం ఎంతసేపు అయితే కలుపుకుంటాం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ కామధేను పాల జున్ను పౌడర్ని అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది 1/2 లీటర్ పాలల్లో. దీన్ని కూడా పౌడర్ అందులో పాలల్లో వేసుకొని ఎటువంటి గడ్డలు లేకుండా మిశ్రమాన్ని బాగా కలిపెట్టుకోవాలి. జున్ను పౌడర్ యొక్క పాలు కూడా ఇలాగ చక్కగా ఉంది. దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి. 100 గ్రామ్స్ జున్ను పౌడర్ అది 100 గ్రామ్స్కి ఒక 500 ml పాలు కలుస్తాయి అన్నమాట. అట్లా గడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం శుభ్రంగా తిప్పుకోవాలి, ఆ గడ్డలు అనేవి లేకుండా. పూర్తిగా తిప్పేసిన తర్వాత దాన్ని ఒక కడాయిలో వాటర్ పోసుకొని ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకో. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను నేను. స్టవ్ వెలిగించి దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు కలుపుకున్న గిన్నెను కూడా దాన్ని పెట్టేసుకొని దానిలో పైన యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. దాన్ని కూడా బాగా కలిపెట్టుకొని దానిపైన ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టుకొని వంటని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకొని మనకు 5 minutes వరకు చేసుకొని జున్ను రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉండే జున్ను రెడీ.